హాయ్ అండి. మెల్లగా ట్రెండింగ్ మా విలేజ్ కూడా వచ్చేస్తుంది అనమాట. అదేనండి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ప్రిన్స్ కటింగ్ వచ్చేసి కొత్తగా ఉందో పాతే అనుకోండి, కాకపోతే మా విలేజ్లోని అలవాటు చేసుకోవడం అయితే కొత్త అని చెప్పాలి. ఇది వచ్చేసి ప్రిన్స్ కటింగ్ అనమాట. ఫ్రంట్ ఓపెన్, బ్యాక్ ఓపెన్స్ కాదు, ఫ్రంట్ ఓపెన్ అనమాట. నేను చాలామంది చెప్పేదాన్ని ప్రిన్స్ కటింగ్ వేసి బ్యాక్ ఓపెన్ పెడతాను, ఫ్రంట్ ఓపెన్ పెడతాను, కుట్టించుకొని చాలా బాగుంటుంది అని చెప్పేదాన్ని. కానీ అసలు ఎవరు కుట్టించుకునే వాళ్ళు కాదనమాట. ఎవరైనా ఒకరు కుట్టించుకుంటేనే రెండో వాళ్ళు కూడా ఇష్టపడతారనమాట. అయితే ఇదిగోండి మా తోటకోళ్ళు అయితే కుట్టించుకుంది. ఫ్రంట్ వచ్చేసి ఓపెన్స్ పెట్టాను, ఇంకా ఉక్సులు కాజాలు వేయలేదు, మార్క్ అయితే చేశాను అనమాట. ఇలాగ ప్రిన్స్ కటింగ్ అయితే వేసేసాను. ఇలాగ గోటు కూడా వేస్తే బాగుంటుందని గోటు అయితే వేసాను అనమాట. చూసారా, ఇది వచ్చేసి ఇన్విజిబుల్ కాదు, నార్మల్ గోటు వేసాను. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది, చాలా బాగుంది. మీరు దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు? మేమైతే చెప్తే నమ్ముతారో నమ్మరో 250 అయితే తీసుకుంటున్నాం అనమాట. ఇలా ఒక ప్రిన్స్ కటింగ్ ఫ్రంట్ ఓపెన్ వచ్చేసి ఇది వచ్చేసి మేము లైనింగ్ క్లాత్ మొత్తం మెటీరియల్ వాళ్ళదే. ఈ ఇది వేసింది కూడా నాదనమాట. ఇంకా ఎంత తీసుకుంటున్నాను? 250 తీసుకుంటున్నాను. మీ విలేజ్లో మీ సైడ్ ఎంత తీసుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటి, అసలు ఇలాంటి లేస్ వస్తుంది వాటికి మళ్ళీ ఇలాగ చేతితో కుట్టవలసిన పని వస్తుంది. దీనికి మళ్ళీ ఏమైనా మీ దగ్గర సలహా ఏమైనా ఉంటే ఇవ్వండి, నేను అలా కుడతాను అనమాట. అసలు చాలా ఇబ్బంది. కొంచెం కూడా క్లాత్ ఉంటేనే కదా మనం స్టిచ్చింగ్ చేయగలుగుతాం. ఆ క్లాత్ లేకుండా అయితే ఇస్తున్నారు, కుట్టడానికి చాలా ఇబ్బందిగా ఉంది. అసలు డిజైన్ చేసేవాళ్ళు కొంచెం టైలర్స్ని కూడా మనసులో పెట్టుకొని డిజైన్ అయితే చేయండి. ఇదన్నమాట వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.